వెల్కమ్ టు ది డయల్ వ్యూ. రిసార్ట్లో రింగరింగ, సిటీ శివార్లలోని ఫామ్ హౌస్లో దట్టి పిక్చర్, చీకట్లో అర్ధనగ్న అశ్లీల నృత్యాలు, గంజాయి, సిగరెట్లు, డ్రగ్స్, హుక్కా, ఫారెన్ విస్కీ, ఇక ముక్క తైతక్క సరే సరి. ఫోక్ సింగర్ మంగ్లీ మత్తు సామ్రాజ్యానికి తిరుగులేని సాక్ష్యాలు ఇవి. సెలబ్రిటీలు కాదు, సమాజానికి పట్టిన చీడలు వీళ్ళు అని, ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, సొసైటీని పట్టి పీడిస్తున్న ఫ్లూ వైరస్లు వీళ్ళు అంటూ గత నెల అంటే మే 21న ఇదే డయల్ వ్యూ వేదికగా చెప్పాను. కట్ చేస్తే ఇన్నాళ్ళు దొరకకుండా దమ్ మారో దమ్ అంటూ రెచ్చిపోయిన మంగ్లీ అడ్డంగా బుక్ అయింది. తన దట్టి పిక్చర్ను చిత్రీకరిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ను బెదిరించింది. కట్ చేస్తే నువ్వు సింగర్ అయితే, సెలబ్రిటీ అయితే సో వాట్, చట్టం నీ చుట్టం కాదు అంటూ గట్టి జలకిచ్చారు తెలంగాణ పోలీసులు. అన్నీ మూసుకొని ఉంటే సో బెటర్ అంటూ వార్నింగ్ ఇచ్చి పడేశారు తెలంగాణ కాకి. బర్త్డే పార్టీ అంటే కొన్ని చాక్లెట్లు, కొంత కేక్, మరికొన్ని కూల్ డ్రింక్స్, అంతే కదా. ఛీ, పుట్టినరోజు వేడుకలంటే ఇంతేనా? ఇంతకు మించి ఉండాలనుకుంది ఫోక్ సింగర్ మంగ్లీ. అందుకే హైదరాబాద్ శివార్లోని త్రిపుర రిసార్ట్ బుక్ చేసింది. చెవులకు చిల్లులు పడేలా డీజే, మధ్య మధ్యలో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం బ్యాండ్, మంచి ఫుడ్ అరేంజ్ చేసింది కూడా. ఇంకేదో తక్కువైంది పుష్ప అనే డైలాగ్ గుర్తొచ్చినట్లు ఉంది మేడం గారికి. ఫారెన్ విస్కీ బాటిల్ తెప్పించింది. అయినా ఒకటి తక్కువైంది పుష్ప అనే డైలాగ్ మళ్ళీ రీసౌండ్లో వినిపించినట్లుంది. గంజాయి కూడా రెడీ చేసి తన బర్త్డే సెలబ్రేషన్స్కు 50 మంది అతిథులను పిలిపించింది మంగ్లీ. అంతా మత్తు మహారాజులు మహారాణులే ఉంటే ఎలా, దెబ్బ కొట్టేదు అనుకుని కొన్ని ఫ్యామిలీలను కూడా పిలిచింది. కుటుంబంతో కొందరైనా వస్తే సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసిని అంటూ కలరింగ్ ఇవ్వచ్చు, కవర్ డ్రైవ్ కొట్టచ్చు అనుకుంది. కానీ మంగ్లీ మత్తు సామ్రాజ్యాన్ని క్లీన్ బౌల్ చేశారు తెలంగాణ పోలీసులు. త్రిపుర రిసార్ట్ పై మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా అమ్మగారి బాగోతాన్ని నడివీధిలో పడేశారు. టాలీవుడ్ గేయ రచయిత కాసర్ల శ్యామ్, బిగ్ బాస్ ఫేమ్ అండ్ అప్కమింగ్ యాక్ట్రెస్ దివి పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ నిఘానేత్రం ఊరుకుంటుందా? వెంటాడి మరీ పట్టుకున్నారు. వీళ్ళిద్దరూ మాత్రమే కాదు, మంగ్లీ దట్టి పిక్చర్లో చాలా మంది నటులు, నటీమణులు ఉన్నారు. మత్తు సామ్రాజ్యంలో మునిగిపోయిన వారిని మర్యాదగా కూర్చోబెట్టి టెస్టులు చేస్తే దాదాపు 10 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది. హుక్కాలో కలిపి కొందరు కొడితే మరికొందరు గంజాయిని బీడీలుగా చుట్టి దమ్ము కొట్టారు. బీడీలుగా మార్చిన గంజాయిని బట్టల్లో దాచిపెట్టినా సరే కనిపెట్టేశారు పోలీసులు. పర్మిషన్ లేకుండా ఫారెన్ లిక్కర్ పార్టీ ఏర్పాటు చేయటమే కాకుండా నిషేధిత గంజాయి వాడకంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మంగ్లీతో పాటు రిసార్ట్ యాజమాన్యంపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తెలంగాణ కాకీలు. నిజానికి సినీ నటి హేమ కీలక పాత్ర పోషించింది అనే ఆరోపణలు ఉన్న బెంగళూరు రేవ్ పార్టీలోనే మంగ్లీ పేరు మిస్ అయింది అనే డిస్కషన్ టాలీవుడ్ నుంచి మీడియా సర్కిల్స్లో అప్పట్లో బాగానే నడిచింది. మిస్ అయిందా లేక మిస్ చేశారా అనే టాపిక్ హై రేంజ్లోనే అప్పుడు ఉంది. కట్ చేస్తే మేడం గారు ఇన్నాళ్లకు తన బర్త్డే నాడు ఇలా అడ్డంగా బుక్ అయ్యారు, దొరికిపోయారు. లేటెస్ట్ మంగ్లీ దట్టి పిక్చర్లో టాలీవుడ్ లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్ సిసిరోలి ఎలా మిస్ అయ్యాడు? మిస్ అయ్యాడా లేక మిస్ చేశారా అనే టాక్ ఇప్పుడు బలంగానే నడుస్తోంది. భీమ్స్ పేరు కూడా ఎందుకు తిరుగుతోంది అంటే తన బర్త్డే పార్టీకి మంగ్లీ ఆతిథ్యం ఇచ్చిన వారిలో తన సామాజిక వర్గం వాళ్లే ఎక్కువగా ఉన్నారు కాబట్టి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంగ్లీ తెలంగాణకు చెందినది కాకపోయినప్పటికీ తన గొంతులో తెలంగాణ జీవనదిలా ప్రవహించడంతో తెలంగాణ ప్రజలు ఆమెను గుండెల్లో పెట్టుకున్నారు. కానీ ఆ కృతజ్ఞత, సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక మంగ్లీలో మచ్చుకైనా కనిపించలేదని సన్నిహితులు చెప్తారు. మంగ్లీ స్వస్థలం అనంతపురం జిల్లాలోని ఓ మారుమూల తాండా. ఆమె అసలు పేరు సత్యవతి చౌహాన్.
ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్టీడీ ఆమెలోని ప్రతిభను గుర్తించింది, చదివించింది. తిరుపతి మ్యూజిక్ కాలేజ్లో చేర్పించి ఇంతటి సక్సెస్లో కీలక పాత్ర పోషిస్తే ఆర్టీడీ కష్టాల్లో ఉన్నప్పుడు మొదట మంగ్లీ అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆమె బలుపు పొగరును మాత్రమే కాకుండా గతాన్ని మర్చిపోయి రెచ్చిపోతున్న మంగ్లీని సోషల్ మీడియాలో ప్రశ్నించారు నెటిజన్లు. దీంతో దెబ్బకు దిగొచ్చి సేవ్ ఆర్టీడీ క్యాంపెయిన్లో భాగమై పాడింది అనటం కంటే పాడక తప్పలేదు అంటాం కరెక్ట్. హై-ఫై సెక్స్ రాకెట్స్లో కొందరు సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ పోలీసుల వద్ద ఉంది అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. దొరికినోడు దొంగ, దొరకనంత వరకు దొరలు, అంతే. చూస్తూ ఉండండి. బెట్టింగ్ మాఫియాతో వీళ్లలో కొందరు మిలాఖత్ అయిన పచ్చి నిజం ఎలా అయితే బయటకు వచ్చిందో అతి త్వరలో వీళ్ళందరి గలీజ్ దందా, చీకటి పనులు వెలుగు చూస్తాయనేటువంటిది కూడా ఇప్పుడు బహిరంగ రహస్యమే. 2 వారాల క్రితమే అంటే మే 20న ఇదే డయల్ వ్యూ వేదికగా చెప్పాను, సెలబ్రిటీలు కాదు వీళ్ళు సమాజానికి పట్టిన చీడలు అని. మళ్ళీ చెప్తున్నాను, మంగ్లీ మాత్రమే కాదు ఇంకా దొరకాల్సిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. చెలరేగిపోతున్న ఇన్ఫ్లుయెన్సర్లు, వెర్రవీగుతున్న కొందరు సెలబ్రిటీల అరాచకం త్వరలోనే బట్ట బయలవుతుంది. ఈ దండుపాళ్యం గ్యాంగ్ అరాచకాలపై డయల్ న్యూస్ ఫోకస్ పెట్టింది. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో వీళ్లల్లో కొందరు చేస్తున్న డ్రగ్స్ దందా, సెక్స్ రాకెట్ దందా, బ్లాక్ మనీ దందా అన్ని త్వరలోనే డయల్ న్యూస్ బయట పెట్టి తీరుతుంది. తెలుగు మీడియాలో కొందరి అండ చూసుకొని ఈ సంఘ విద్రోహ వ్యతిరేక శక్తులు ఎలా చెలరేగిపోతున్నాయో, ఎంతమంది అమాయకులను ముంచుతున్నారో తిరుగులేని ఆధారాలతో అతి త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాను. గెట్ రెడీ.